ఫ్రెండ్స్ కల్కి మూవీ చూసి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు గూగుల్లో సెర్చ్ చేస్తుంది, యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంది కర్ణ గురించి అనమాట. ఎందుకంటే కర్ణ రెండో అవతారమే మన ప్రభాస్ భైరవ్ అని చెప్పుకోవచ్చు. అండ్ కల్కి పార్ట్ 2లో మన ప్రభాస్ అన్న కర్ణలాగా కనపడబోతుండో. అసలు కర్ణ ఎవరు? అర్జునుడు తన్ని దొంగ దెబ్బ తీసి చంపేశారా? కృష్ణుడు మాయ మాటలు చెప్పి తన మరణానికి కారణమయ్యాడు. అదే కర్ణుడు తలుచుకున్నట్టయితే ఆ కురుక్షేత్ర యుద్ధాన్ని 5 నిమిషాల్లో ముగించగలిగేటటువంటి ధీరుడు ఎందుకు డీలా పడ్డాడు, ఎందుకు శిరస్సు నరుక్కొని మరే తను చనిపోయిండు అనేటటువంటిది జాగ్రత్తగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి కర్ణుడు పుటక గురించి మాట్లాడుకోవాలంటే తెలిసి తెలియనటువంటి వయసులో ఒక యువతి తనకి జన్మనివ్వడం జరిగింది. అది వరం ద్వారా. తను సూర్యుడికి పుడతారు అనమాట. సూర్యుడికి పుట్టడంతో మా నాన్నగారికి తెలిస్తే నా పరువు పోద్ది అనేటటువంటి ఉద్దేశంతో ఆ తల్లి తన్ని నదిన వదిలేస్తుంది. ఆ తర్వాత మన కర్ణుడు వెళ్ళి కౌరవులకు దొరుకుతారు అనమాట. ఆ తర్వాత తను శూద్రుగా పరిణమించబడతాడు. ఆ తర్వాత క్షత్రియుడిగా యుద్ధాలు నేర్చుకొని ఉంటాడు. కాకపోతే కర్ణుడికి బీభత్సమైనటువంటి శాపాలు ఉన్నాయి. ఆ శాపాల గురించి తెలిస్తే మీకు నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది అనమాట. ఒకరోజు తను నడుస్తూ వెళుతూ ఉండగా రథానికి ఒక చిన్న పాప ఎదురొస్తుంది. సో ఆ పాప చేతిలో నెయ్యి ఉంటుంది. ఆ నెయ్యి కింద పడగానే ఎమ్మటే ఆ పాప ఏడుస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో భూమిలో పడ్డటువంటి నెయ్యిని గిన్నెలో పిండేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ టైంలో భూదేవి తన్ని చెప్పిస్తుంది, నా భూమి మీద పడ్డది నువ్వు తీసుకుంటావా, నువ్వు యుద్ధంలో ఖచ్చితంగా నా వల్లే చనిపోతావు అనేటటువంటి శాపం అయితే తనకి ఇవ్వడం జరిగింది అనమాట. ఆ తర్వాత తన గురువు అయినటువంటి పరశురామ్ గారిని ఆయన ఒళ్ళో పడుకోబెట్టుకుంటాడు. ఆ టైంలో ఒక పురుగు వచ్చి ఆయన కుడుతూ ఉంటుంది. ఇంద్రుడు తన కొడుకు కన్నా తను ఎదుగుతుండు అనేటటువంటి ఉద్దేశంతో పురుగు రూపంలో వచ్చి మన కర్ణుడు కుడుతూ ఉంటాడు అనమాట. బీభత్సమైనటువంటి రక్తస్రావం జరిగింది. అంతకుముందే కర్ణుడు క్షత్రియుడు అనేటటువంటి అబద్ధం చెప్పి తన దగ్గర యుద్ధ విద్యలు అయితే నేర్చుకోవడం జరిగింది. దాంతో పరశురాముడు నీకింత ఓపిక ఉంది అంటే నువ్వు ఖచ్చితంగా క్షత్రియుడు కాదు, నువ్వు నా దగ్గర అబద్ధం చెప్పావు అనేటటువంటి ఉద్దేశంతో తన్ని శపించడం జరిగింది అనమాట. ఆ తర్వాత తనకి బీభత్సమైనటువంటి శాపాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా తను శపిస్తూనే ఉంటాడు. ఒకసారి ఒక పెద్ద పులి ఆవుని తినడానికి వస్తుంది. ఆ పెద్ద పులిని చంపాలి అని చెప్పి మన కర్ణుడు బాణం వేయక అది గురి తప్పే వెళ్ళి ఆవుకు తగిలిద్ది. ఆవు చచ్చిపోద్ది. ఆ ఆవు యజమాని ఒక బ్రాహ్మణుడు, ఒక పండితుడు. దాంతో అప్పుడు శపిస్తారనమాట. ఈ విధంగా తనకి దాదాపు 3 పవర్ఫుల్ అయినటువంటి శాపాలు ఉంటాయి. ఈ శాపాల వల్ల తన మరణానికి కారణమైంది అని చెప్పుకోవచ్చు అనమాట. క్లైమాక్స్ లో చూసుకున్నట్లయితే అర్జునుడికి కర్ణుడికి భీకరమైనటువంటి యుద్ధం జరిగింది. యుద్ధం జరుగుతున్నటువంటి టైంలో అర్జునుడు బాణాలు సంధిస్తుంటే దాదాపు కర్ణుడి రథం 10 అడుగులు వెనక్కి వెళ్ళిద్ది. కానీ మన కర్ణుడు బాణాలు సంధిస్తుంటే దాదాపు 3 అడుగులు లేదా 2 అడుగులు మట్టికే వెనక్కి వెళ్ళిద్ది అనమాట. ఆ టైంలో కృష్ణుడు కర్ణుడు చూసి ఆశ్చర్యపోతాడు. ఇదెక్కడ బలం రా నాయన అని చెప్పి ఆయన చూసి ప్రశంసిస్తూనే ఉంటాడు. ఏమంటే అర్జునుడికి కోపం వస్తుంది. ఓ కృష్ణ ఏంటి నువ్వు, నేను బాణాలు వేస్తుంటే తన రథం దాదాపు 10 అడుగులు వెనక్కి వెళ్తుంది, వాడు బాణాలు వేస్తుంటే నా రథం ఓన్లీ 2-3 అడుగులు వెనక్కి వెళ్తుంది, ఆయన పొగుడుతున్నావు అని అడగగా కర్ణుడి దగ్గర చూసుకున్నట్లయితే కర్ణుడి రథం మరియు రథసారథి తప్ప ఎవరు లేరు. కానీ నీ దగ్గర చూసుకున్నట్లయితే ముల్లాకాలు వెళ్ళేటటువంటి శ్రీకృష్ణుడు నీతో ఉన్నాడు. జెండాపై కపిరాజు అంటే హనుమంతుల వారు మోస్ట్ పవర్ఫుల్ ఉన్నాడు. ఆ తర్వాత నువ్వు ఉన్నావు. ఇంద్రుడు నీకు ఇచ్చినటువంటి రథం ఉంది. నీ రథం 2 అడుగులు వెనక్కి వెళ్ళింది అంటే దాదాపు 100 అడుగులు వెనక్కి వెళ్ళినట్లే. కర్ణుడి రథం 10 అడుగులు వెనక్కి వెళ్ళినా కానీ 1 అడుగు వెనక్కి వెళ్ళినట్టే అనేటటువంటిది చెప్పిన తర్వాత అర్జునుడు అయితే షాక్ అవుతాడనమాట. అండ్ లాస్ట్ లో చూసుకున్నట్లయితే మన కర్ణుడి మీద ఒక బాణం అయితే వేయడం జరిగింది ఛాతి మీద. అదే టైంలో భూదేవి ఇచ్చినటువంటి శాపం వల్ల కర్ణుడి యొక్క రథం భూమిలో దిగబడింది అనమాట. సో ఏమంటే అర్జున్ని అడుగుతుడు కర్ణుడు, నాకు కొద్దిగా సమయం ఇవ్వు అర్జున, నా రథాన్ని బయటకు తీస్తే ఆ తర్వాత మనం యుద్ధం చేస్తామని చెప్తాడు అనమాట. అదే సమయంలో కర్ణుడు దిగి ఎంత తిద్దామన్నా కానీ రాదు. అప్పుడు మన అర్జునుడు దొంగ దెబ్బ తీసి తన ఛాతి మీద బాణం వేయడం జరిగింది అనమాట. బాణం వేసిన తర్వాత కర్ణుడు అర్జునుడికి వెళ్ళి ఒక చూపు చూస్తారు ఫ్రెండ్స్. అది మామూలు చూపు కాదు. దాని గురించి కూడా భగవద్గీతలో మహాభారతంలో మనకి క్లియర్ గా వివరించేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అర్జునుడి దగ్గర ఉన్నటువంటి అస్త్రాలన్నీ కూడా కర్ణుడి మీద ప్రయోగించేటటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఒక్కటంటే ఒక్క అస్త్రం, ఒక్కటంటే ఒక్క బాణం కూడా మన కర్ణుడికి తగలదు. తగలకపోవడంతో కృష్ణుడు అంటే దివ్య దృష్టితో చూస్తాడు. ఎందుకో కర్ణుడికి బాణాలు తగట్లేదు అంటే కర్ణుడు దాన వీర సూర కర్ణ అన్నారు. ఆయన చేసినటువంటి దానాలు ఎవరూ చేయలేదు. సో ధర్మ దేవత ఆయన ఎదురుగా ఉంటే ఆయన మీదకి వచ్చేటటువంటి బాణాలని, ఆయన మీదకి వచ్చేటటువంటి ధర్మాస్త్రాలని ఆపుతుంది. నేను ఒకటి చేస్తా చూడు అని చెప్పి కృష్ణుడు అప్పటికప్పుడే రథం దిగి వెళ్ళి, ఓ కర్ణ నువ్వు ఏది అడిగినా ఇస్తావంట కదా, నువ్వు అపురూపమైనటువంటి దాన కర్ణుడు అంట, నేను ఒకటి అడుగుతావు నువ్వు ఇస్తావా అంటే, చూడు కృష్ణ ఇప్పుడు నా దగ్గర ఏది లేదు, నా దగ్గర ఉన్నది నువ్వు ఏదైనా అడుగు నేను తప్పకుండా ఇస్తా అంటే నువ్వు చేసిన పుణ్యాలన్నీ కూడా నాకు ఇచ్చే కర్ణ అని చెప్పి అడుగుతున్నా అనమాట. ఎమ్మటే మన కర్ణుడు తన చేతి మీద ఉన్నటువంటి రక్తం కృష్ణుడి
చేతికి రాసేసి ఇచ్చేసా కృష్ణ అంటాడు అనమాట. ఆ టైంలో ఎమ్మటే బాణాలు సంధించగా అర్జునుడు వేసినటువంటి బాణానికి కర్ణుడు తల అయితే తెగిపోద్ది ఫ్రెండ్స్. ఇది వేరే లెవెల్ అనమాట. నిజంగా కర్ణుడు తన శాపాల వల్ల తన యొక్క అస్త్రాలను మర్చిపోయాడు, తన యొక్క విద్యను మర్చిపోయాడు. కానీ తన బలంగానే తనకున్నట్టయితే ఆ కురుక్షేత్రం ఎప్పుడో ముగిసిపోయేదే. నిజంగా కృష్ణుడే ఆశ్చర్యపోయాడు. ఇంద్రుడి రథమే వెనక్కి తిరిగింది, ఆ జెండాపై కపిరాజు సైతం వెనక్కి తగ్గిండు. హనుమంతుడు వారుకున్నటువంటి బలం కర్ణుడికైతే ఉంది అని చెప్పుకోవచ్చు. సో అలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ కల్కిటూలో ప్రభాస్ అనే వేయబోతున్నా. తలుచుకున్నప్పుడైతే నాకైతే వేరే లెవెల్ అనిపించింది అనమాట. ఇంకా కర్ణుడి గురించి ఇంకా డెప్త్ తెలియాల్సింది. తెలిసిన తర్వాత ఖచ్చితంగా ఒక వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. నాగశ్వినికి అయితే సెల్యూట్ కొట్టొచ్చు. ఎప్పుడో మర్చిపోతున్నటువంటి మహాభారతాన్ని, ఎప్పుడో మర్చిపోతున్నటువంటి మా పురాణాలని మళ్ళీ మాకు గుర్తు చేస్తున్నందుకు నీకు జోహాల్ రాబాయ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఏ విధంగా అనిపించింది స్టోరీ అనేది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం జై హింద్, నమస్కారం.